ఐఫోన్ పిచ్చి మామూలుగా ఉండదు. చిన్న పెద్ద తేడా లేకుండా పీక్స్లో ఉంటుంది. ఇక లేటెస్ట్గా వచ్చిన ఐఫోన్ 17 ప్రో పిచ్చి అన్ని బౌండరీస్ను దాటేసింది. చాలా మంది ధనవంతులు కూడా ఈ ఫోన్ను కొనుక్కోవడానికి క్యూ లైన్లో నిలబడ్డారు. ఇక డబ్బులు లేని యూత్ దీన్ని సొంతం చేసుకోవడానికి నానా అవస్థలు పడ్డారు. మరి ఓ చిన్నోడు మాత్రం ఐఫోన్ డబ్బాతోనే సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయిపోయాడు. ఇంతకు అతడు చేసిన పని చూస్తే ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయిరా బాబు అని ముక్కున వేలు వేసుకోవాల్సిందే. అయితే ఈ వీడియో విషయానికొస్తే అందులో ఓ క్లాస్ రూమ్లో టీచర్ సీరియస్గా పాఠాలు చెప్పడం కాస్త పక్కన పెట్టేసి విద్యార్థులందరి నోట్స్ చెక్ చేస్తోంది. ఇంతలో ఓ విద్యార్థి బ్యాగ్లో ఐఫోన్ బాక్స్ కనిపించింది. వెంటనే టీచర్ ఆ బాక్స్ ఎందుకు తెచ్చావు, లోపల ఏముంది అని అడిగింది. దీంతో భయపడిపోయి టీచర్ చేతిలో ఉన్న కర్రతో దెబ్బ పడేలోపే ఆ విద్యార్థి బాక్స్ ఓపెన్ చేసి చూపించాడు. అందులో 2 పరోటాలు ప్యాక్ చేసి ఉన్నాయి. దీన్ని ఎవరు ప్యాక్ చేశారు, నీకిది లంచ్ బాక్స్ లాగా కనిపిస్తోందా అని అడిగింది టీచర్. నేనే చేశాను టీచర్ అని చెప్పాడు స్టూడెంట్. వెంటనే క్లాస్ రూమ్లోని పిల్లలంతా ఆ బాక్స్ చూసి నవ్వారు. ఐఫోన్ బాక్స్ని లంచ్ బాక్స్గా కూడా వాడొచ్చిన ఐడియాను చూసి టీచర్ షాక్ తిన్నది. దీంతో అదంతా తన సెల్ ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇంకేముంది, ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై మీమ్స్, జోకులు నెటిజన్లు పేల్చుతుండడంతో ఇది ఇంకాస్త క్రేజీగా వైరల్ అవుతున్నాయి. లంచ్ బాక్స్ అంటే ఇలా ఉండాలి, నిజంగా ఇలాంటి ఐడియా రావడం గ్రేట్ బ్రో అని, అమ్మకు తెలియకుండా కొడుకు చేసిన లంచ్ ప్యాక్ ఇది అని, బ్రో తన క్లాస్లోని అమ్మాయిలు అందరినీ పడేయాలనుకున్నాడు అని, అందుకే ప్రీమియం లంచ్ బాక్స్ తెచ్చాడని, ప్రీమియం లంచ్ బాక్స్ అప్గ్రేడ్ అంటూ నెటిజన్లు స్టూడెంట్స్ని పైకెత్తేస్తున్నారు. నెటిజన్ల క్రేజీ రియాక్షన్స్ నవ్వులు పూస్తున్నాయి. మొత్తానికి ఐఫోన్ డబ్బా కాస్త లంచ్ బాక్స్ అవ్వడాన్ని చాలామంది ఫన్నీగా తీసుకుంటున్నారు.